సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన బాబా భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ మరొక 3 రోజుల్లో నీ అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి. నువ్వు అప్పుల బాధల్లో మునిగిపోయి బయటికి రాలేక అవస్థపడుతూ ఉన్నావని నాకు తెలుసు. కానీ అందుకోసం మంచి సమయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక పెద్ద మొత్తంలో ఆదాయం అనేది నీకు రాబోతుంది. అంటే కొంత డబ్బు అనేది నీ చేతికి అందబోతుంది. అందువల్ల నీ బాధ్యతలన్నీ తీరడం మాత్రమే కాకుండా నీ అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి మరొక 3 రోజుల్లో అని ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు బాబా పంపించే సందేశం అండి నిజంగా అందరికీ కూడా కొంత ఊపిరి పీల్చుకునేలాగా ఉంటుందండి. అంటే అప్పుల బాధలు ఎప్పుడు తీరతాయా అని ఎదురు చూస్తున్న మనందరికీ కూడా బాబా ఇచ్చే సందేశం అండి, మరొక 3 రోజుల్లో ఖచ్చితంగా నీ అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి. ఎలా తీరబోతున్నాయి అంటే కొంత పెద్ద మొత్తంలో ఆదాయం అనేది, డబ్బు అనేది నీ చేతికి అందబోతుంది అని బాబా తెలియజేస్తున్నారని అంటే ఇది అక్షరాల నిజమండి. ఎందువల్లంటే మనకి అప్పులన్నీ కూడా తీరాలి అని అన్నా ఆ సమయం అనేది వస్తేనే మన చేతికి అందుతుందండి. డబ్బు అయినా సరే, మనం ఒక ఇల్లు కొనాలన్నా, ఒక ల్యాండ్ కొనాలన్నా, ఆ ల్యాండ్ అమ్మాలన్నా, మనకి ఏదైనా సరే కలిసి రావాలి అని అంటే సమయం అనేది కూడా కలిసి రావాలి. అలాంటి సమయం అనేది ఇప్పుడు రాబోతుంది. అది కూడా 10 రెట్ల ఆదాయంతో ఒక పెద్ద మొత్తం అనేది నీకు రాబోతుంది అని. అంతేకాకుండా అండి, అప్పులు అనేవి మనం ఎందుకు చేస్తూ ఉంటాం? ఒక్కొక్కసారి అవసరమైన అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అనవసరమైన అప్పులు అనేవి మనం తెలుసో తెలియకో చేయటం వల్ల అవి తీర్చడానికి చాలా కష్టపడుతూ ఉంటామండి. అలా అప్పులకి అలవాటైపోయిన వాళ్ళు, అంటే ఒక ఎమర్జెన్సీ అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒకసారి అప్పు చేసాము అనంటే మరొకసారి కూడా ఇంకేదైనా అప్పు చేసైనా సరే ఆ ప్రాబ్లం తీర్చుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. కొంత లేట్ అవుతుంది, సరే అప్పులు చేసేసాము, ఇవి వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, ఇది ఎలా తీర్చాలి అని మనం అనుకున్న సమయంలో మనకి ఏ దారి కనిపించదండి. ఒకవేళ దారి కనిపించి అప్పులు మళ్ళీ తీర్చేసుకొని మనం కనుక హ్యాపీగా ఉండగలిగితే నిజంగా మనకి ఇలాంటి ఒక కష్టం అనేది తెలియదండి. అంటే అప్పులు చేస్తే అప్పులు చేయడం అనేది నిజంగా చాలా తప్పండి. ఏదైనా సరే ప్రాణం పోయే పరిస్థితి, వేరే దారి లేదు అని అనుకున్నప్పుడు తప్పదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అండి చాలామంది ఏ విషయానికైనా సరే అప్పు చేసేయడం, వడ్డీలు కట్టుకుంటూ ఉండడం, ఇదే ఒక ఆనవాయితీగా వస్తూ ఉందండి. అలాంటి ఒక విషయం నుంచి మనం బయటపడాలి అని అంటే కొంత కష్టం అనేది మనం తెలుసుకోవాలి. అప్పులు అనేవి ఇంకెప్పుడు చేయకూడదురా నాయన అనే ఒక పరిస్థితికి మనం వచ్చాము అని అంటే అది అందులో ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి అనే బాబా మనకి కొంత సమయం అనేది తీసుకుంటారండి. అలాంటి సమయం అనేది ఇప్పుడు తీరబోతుంది. నీకు 3 రోజుల్లో అప్పులు తీరబోతున్నాయి అని అంటే నిజంగా ఇది జరిగిన ఒక విషయం అండి. ఎన్నో రోజుల నుంచి నాకు ఒక ఆవిడ చెప్పిందనమాట. ఎందుకు మనం చెబుతున్నాము ఇలాగా, అప్పుల వల్ల ఎన్నో బాధలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ఒక ఆవిడండి చీటీలు కడుతుంది. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఏం చేస్తుంది అని అంటే చీటీలు కలెక్ట్ చేయాలని ఒక 10 మందిని చేర్చుకోవాలి. ఆ 10 మందిలో ఏ ఒక్కళ్ళో ఇద్దరో కట్టకపోతే సమయానికి ఈవిడ చేతుల మీద నుంచి డబ్బులు వేసి కట్టి మిగతా వాళ్ళకి అందరికీ కూడా సర్దుబాటు చేయాలి. అలా చేయని పక్షంలో ఏమవుతుంది అని అంటే ఈవిడ దగ్గర గొడవకు వస్తారు. అందువల్ల అలా అలవాటైపోయింది తనకి. ఒకళ్ళు ఇద్దరు ఇవ్వకపోతే ఈవిడ చేతి మీద నుంచి వేసి ఈవిడ డబ్బులు తీసి కట్టడం, అలా ఆవిడకి అలా రొటీన్గా అయిపోతూ ఉండేసరికి
తను కూడా బయట ఒక్కొక్క సమయంలో అప్పు చేసి తీసుకురావడం, పెద్ద అమౌంట్లో లక్షల్లో చీటీలు వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఏమైపోయింది అని అంటే, ఇంకా ఈసారి చీటీ వేసేసి ఆపేద్దాం రా నాయనా అని అనుకున్నా కూడా మిగతా వాళ్ళు ఏంటంటే చీటీ వేయలేదా, మీకు ఎంతో కొంత లాభం వస్తుంది కదా, ఈసారి మేము లేట్ చేయము, కట్టేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి మళ్ళీ కూడా ఆమె చీటీ వేయడానికి ప్రయత్నిస్తుందండి. అలాంటి సమయంలో అండి నిజంగా తను చాలా వరకు కొంత ఏదైనా సరే సేవింగ్స్ అనేది ఉంటుందిలే, తనకి కూడా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాములే అని అనుకొని మొదలుపెట్టిందనమాట. అలాగా అప్పు చేసి అయినా సరే తను కట్టడం, తనకి ఇంతకీ లాభాలు ఏమీ లేకపోవడం వల్ల ఆగిపోయింది. అయినా సరే తనకి అప్పులు అనేవి ఎక్కువ అవడం వల్ల అప్పులు తీర్చడానికి దారి అనేది కనిపించడం లేదు. ఏం చేయాలా అని చెప్పేసి ఇంకా చీటీలు వేయటమే మానేసిందండి. చాలా ఎంతమంది అడిగినా కూడా చీటీలు వేయట్లేదండి నేను అని చెప్పేసి మానేసిందనమాట. ఆ అప్పులు తీర్చలేక బయట వాళ్ళ నగలు అనేవి బయట మళ్ళీ తాకట్టు పెట్టడం, ఆ నగలు వచ్చిన డబ్బులతో తను వచ్చేసి అప్పులు వాళ్ళకి తీర్చడం చేసింది. ఆ నగలు కూడా ఎప్పుడైతే కనుక మనం కరెక్ట్ సమయంలో బ్యాంకులో పెట్టినప్పుడు సమయం అనేది కూడా ఒక మంచి సమయం కాదనుకోండి, ఆ నగలు కూడా నేను ఇంకా కూడా విడిపించలేదక్క, ఒక ప్రాబ్లం తర్వాత ఒకటి, ఫస్ట్ వడ్డీల ప్రాబ్లం, అప్పుల బాధలు, ఇప్పుడు బంగారాన్ని తాకట్టులో పెట్టుకున్నాను, నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉందండి. ఎప్పుడైతే తను తెలుసుకుందనమాట, ఇలాంటి చీటీలు వేసేటప్పుడు మనం అప్పులు చేసి మన చేతి మీదుగా డబ్బులు కట్టే పని మనం చేయకూడదు అని తను చేసుకున్న తప్పనేది, ఇన్ని రోజుల నుంచి చేసిన తప్పనే తను ఎప్పుడైతే అర్థం చేసుకుందో అలాంటి సమయంలో తను ఆ చీటీలు వేయడం అనేది మానేసి ఇంకా తర్వాత ఆ బంగారాన్ని పెట్టినప్పుడు కూడా ఆ బంగారం కూడా కొంచెం కొంచెంగా కష్టపడి విడిపించుకుందనమాట. ఎలా విడిపించుకుంది అంటే బాబా మూలంగా తనకి రావాల్సిన పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది తనకి రావడం. అంటే ఫస్ట్ చీటీలు వేశారు చూసారా, వాళ్ళు డబ్బులు తర్వాత లేటుగా తన దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం, అలా చేయటం వల్ల ఎప్పుడైతే మన తప్పును మనం రియలైజ్ చేసుకుంటామో అటువంటి సమయంలో ఖచ్చితంగా బాబా మనకి ఏదో ఒక సహాయం చేస్తారు. అలాగే ఈవిడికి కూడా బాబా ఆ అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి సహాయం, అంటే ఆ చీటీలు వేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తిరిగి రావటం వల్ల ఆవిడ అప్పులు తీర్చుకోగలిగింది, తన బంగారాన్ని విడిపించుకోగలిగిందండి. అందువల్ల మనం చేసే తప్పు ఎక్కడ చేస్తున్నామా అని చెప్పి మనం తెలుసుకొని రియలైజ్ అవ్వగలిగితే ఖచ్చితంగా అండి ఆ ఇంట్లో బాధ్యతలన్నీ కూడా ఆవిడవే. ఇంకా అప్పుల బాధ్యతలన్నీ తీరేసరికి ఆవిడ ఇప్పుడు ప్రశాంతంగా, అక్క నాకు నిజంగానే బాబా చెప్పినట్టుగా 3 రోజుల్లో ఖచ్చితంగా నాకు అమౌంట్ అనేది వచ్చిందక్క, నాకు పెద్ద అమౌంట్ అనేది వచ్చింది. అంతేకాకుండా వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంత అమౌంట్ అనేది రావటం, మంచి సమయం అనేది వచ్చిందనుకోండి, ఒకటి తర్వాత ఒకటి మంచి జరుగుతూనే ఉంటుందన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఒక పాజిటివ్గా, ఇందులో ఒక నెగిటివ్ అనే విషయం అనేది ఉంది అని అంటే అదే తప్పు మళ్ళీ మనం చేయకుండా ఉంటే మంచి విషయాలన్నీ కూడా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తూ ఉంటాయండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 10 మందికైనా సరే మీరు షేర్ చేయగలిగితే, కనీసం అందులో ఒక్కళ్ళకి ఇద్దరికైనా సరే ఈ బాబా గారి సందేశం అనేది చాలా వరకు కూడా తోడ్పడుతుందండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.